2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక గత కొద్దిసేపటి కిందట కురిసిన వర్షానికి నిమ్స్ పంజాగుట్ట ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో వర్ష నీరు భారీగా నిలిచిపోయింది. మ్యాన్ హోళ్లు పొంగటం వల్ల ఆ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రితం భాగ్యనగర్లో కురిసినటువంటి వర్షానికి పంజాగుట్ట నుంచి కుకట్పల్లి వెళ్లే దారిలో దాదాపు కిలోమీటర్ మేర కూడా వర్షం నీరు నిలిచిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ ప్రాంతం వచ్చేసి నిమ్స్ హాస్పిటల్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న వర్షాలు కూడా సాధారణంగా నిలుస్తుంది. ఇక ఈ రోజుగానే చూసినట్లయితే వర్షపు నీరు భారీగానే నిలిచింది. దీంతో మ్యాన్ హోళ్ళు కూడా తెరుచుకొని ఉన్న పరిస్థితులు ఉండడంతో పోలీసులు అంతా కూడా ఇక్కడ మ్యాన్ హోల్ ఉన్న చోట బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలని ఆ మ్యాన్ హోళ్ళకి దగ్గరలోకి రాకుండా పక్కకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక దాదాపు కిలోమీటర్ మేర ఈ వర్షం నీరు నిలిచిపోయి డ్రైనేజీలు పొంగిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో వచ్చేటువంటి వాహనదారులకు కూడా ఇది ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఏ ప్రాంతంలో గుంతలు ఉన్నాయో కూడా తెలియకుండా నీరంతా నిలిచిపోవడంతో వాహనదారులంతా ఎంతో నెమ్మదిగా జాగ్రత్తగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా కాస్త అంతరాయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే వాహనాలు కదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే కేవలం 10 నిమిషాల పాటు భారీగా వర్షం కురవడంతో ఈ ప్రాంతం ఇలా జలమయమైపోయింది. అయితే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిన్ననే వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే గత 2 రోజులుగా కురిసిన వర్షాలకి ఇప్పటికే నగరం అంతా కూడా చెరువును తలపించేలా తయారైతే ఇప్పుడు కేవలం 10 నిమిషాల పాటు కురిసిన వర్షానికి ఈ ప్రాంతం అంతా కూడా ఏ స్థాయిలో జలమయమైందో మనం ఈ దృశ్యాలను చూసినట్లయితే తెలుసుకోవచ్చు. అయితే ఇంకా ఈ వర్షపాతం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే నిన్న కురిసి దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 2000 సంవత్సరం తర్వాత ఇంత భారీ వర్షం నగరంలో నమోదు అవ్వడం ఇదే తొలిసారి కావడం మనం గమనించాలి. ఇక్కడ పోలీసులు నిల్చొని మ్యాన్ హోల్లోకి అంటే ఎక్కడైతే మ్యాన్ హోల్ ఉన్నాయో అక్కడికి వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల వచ్చే వాహనాలను కూడా పక్కకి పంపిస్తూ ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వారైతే చర్యలు తీసుకున్నారు. అయితే ఇది గత 2 రోజులుగా కురిసిన వర్షం దాటికి మొత్తంగా నగరం అయితే అతలాకుతలం అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ నీరు భారీగా నిలిచిపోయి చిన్నపాటి సముద్రాన్ని తలపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజీవ్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నిమ్స్ హాస్పిటల్ దగ్గరలో